Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్లో ఈ వీడియోలో నేను థర్డ్ ఎల్ఏక్యూ అండ్ 4th ఎల్ఏక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇంటిగ్రల్ డొమైన్ అనేది డెఫినేషన్ రాసి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అని మనం రాయాలి. అండ్ షో దట్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ రెండు ప్రూవ్ చేయాలి. మనం ఇక్కడ రెండు ప్రూవ్ చేయాలంటే ఇక్కడ డెఫినేషన్ అడిగింది. ఇంటిగ్రల్ డొమైన్ యొక్క డెఫినేషన్ రాయాలి అండ్ ఎగ్జాంపుల్ రాయాలి. అండ్ ఇక్కడ షో దట్, ఇది థీరం అన్నట్టు. షో దట్ అన్నప్పుడు థీరం అండి. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది కదా వాడే. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని మనం ప్రూవ్ చేయాలి. డెఫినేషన్ రాయాలి ఫస్ట్. సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ డొమైన్ హెడ్డింగ్ పెట్టి ఒక డెఫినేషన్ రాయండి. అండ్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్. ఇంటిగ్రల్ డొమైన్ అనేది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ నో జీరో డివైజర్స్. యూనిటీ అంటే నెంబర్స్ అండి, 1 2 అట్లా యూనిటీ ఉంటాయి కదా. విత్ రింగ్ యూనిటీ అండ్ నో జీరో డివైడర్స్ ఉండవు. అర్థమైంది ఇక్కడ. అండ్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ నో జీరో డివైజర్స్. ఇప్పుడు ఏ రింగ్ ఆర్ అనుకోండి. ఏ రింగ్ ఆర్ ఈజ్ కాల్డ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్. ఎప్పుడైతే ఇంటిగ్రల్ డొమైన్ ఆర్, ఇఫ్ ఇట్ ఈజ్ కమ్యూటేటివ్ అయినప్పుడు. కమ్యూటేటివ్ అయితేనే ఆ రింగ్ అనేది ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. ఇప్పుడు కమ్యూటేటివ్ ఎలా అంటే చూడండి. కమ్యూటేటివ్ అంటే చెప్తాను. ఎగ్జాంపుల్ అడిగింది కదా, ఎగ్జాంపుల్ అని పెట్టి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 1 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ బి ఎంత? 0 కదా. లేదా ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇక్కడ బి ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ 0 అంటే ఎంత? 0 కదా. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు లేదా బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇక్కడ ఏబి వాల్యూ అనేది 0 వస్తుంది. కమ్యూటేటివ్ అంటే అదే. కాబట్టి ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు థీరం అన్నట్టు. స్టేట్మెంట్ వాడే ఇచ్చింది కదా మనకు. ఏంటి స్టేట్మెంట్ ఏంటి? ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అది ఫీల్డ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ వచ్చేసి ఫస్ట్ ఏమనుకోండి అంటే లెట్ డి బి ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనుకోండి. మనం ఇంటిగ్రల్ డొమైన్ని ప్రూవ్ చేయాలి కదా, ఎట్లా? ఫీల్డ్కి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఒకటి వాల్యూ అనుకోండి. ఇక్కడ డి అనేది ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనుకోండి విత్ యూనిటీ 1 అనుకోండి. ఈ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్కి యూనిటీ 1 ఉందనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నౌ టు ప్రూవ్ దట్ డి ఈజ్ ఏ ఫీల్డ్. అంతే కదండి. ఇప్పుడు డి ఏమనుకున్నాం మనం? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. దాన్ని ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ఫీల్డ్ కదా. సో టు ప్రూవ్ దట్ డి ఈజ్ ఏ ఫీల్డ్ ప్రూవ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అజ్యూమ్ దట్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అజ్యూమ్ చేసుకోండి. అంటే ఏ వాల్యూ 1కి ఈజ్ ఈక్వల్స్ టు కాదని అర్థం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నారు, వీడియోని లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రదర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అజ్యూమ్ దట్ ఏమనుకున్నాం? ఇక్కడ మనం ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నామా? అందుకని ఇక్కడ ఏమవుతుందంటే లెట్ ఇక్కడ ఏ బిలాంగ్స్ టు డి అనుకోండి, కామా ఇక్కడ ఏ బిలాంగ్స్ టు డి అయినప్పుడు ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు డి అవుతుంది. ఏ స్క్వేర్ కూడా డికి బిలాంగ్ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు డి అయినప్పుడు ఏ క్యూబ్ కూడా డికి బిలాంగ్ అవుతుంది అని అర్థం. సో ఆన్ ఎక్సెట్రా. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు డి అయింది, ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు డి అయింది, ఏ క్యూబ్ బిలాంగ్స్ టు డి అయింది. సో ఆన్ అలా వెళ్తూనే ఉంటుంది ఎక్సెట్రా. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ద ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏంటిది? ఇంటిగ్రల్ పవర్స్ ఏమొచ్చాయి మనకు?
ఏ కామా ఏ స్క్వేర్ కామా ఏ క్యూబ్ సో ఆన్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఏ క్యూబ్ సో ఆన్ వెళ్తూనే ఉంటుంది. ఆర్ ఆల్ ఇవన్నీ ఏంటి అంటే ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ డి. ఈ డీకి ఎలిమెంట్స్ అంతే కదా, డీకి ఎలిమెంట్ ఇది. డన్. ఇప్పుడు డి ఈజ్ ఫైనట్ అయింది. డి ఈజ్ ఎలా ఫైనట్ అయింది, సో ఆన్ కదా, వెళ్తూనే ఎక్సెట్రా కదా, ఇన్ఫైనైట్ అవుతుంది కదా సార్ అంటే, ఇప్పుడు ఇది ఏంటిది ఇంటిగ్రల్ డొమైన్, ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్లో ఇక్కడ ఎక్సెట్రా సో ఆన్ అంటే ఇక్కడ ఫైనైట్ అవుతుంది. డి అనేది ఫైనైట్, ఇది గుర్తుంచుకోండి అంతే. ఏ కామా ఏ స్క్వేర్ కామా ఏ క్యూబ్ సో ఆన్ అంటే ఇవేంటి అంటే డీకి ఎలిమెంట్స్. సో అప్పుడు డి అనేది ఫైనైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, డి అనేది ఒక ఫీల్డ్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. దానికి మనం ఏం చేయాలంటే నౌ ఐ కామా జే అనుకోండి, అండ్ ఈ ఐ గ్రేటర్ దెన్ జే, ఐ అనే వాల్యూ జే కన్నా ఎక్కువ, అంతే కదా, ఐ గ్రేటర్ దెన్ జే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ పవర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ జే అనుకోండి. ఇప్పుడు ఏం చేయండి, బోత్ సైడ్స్, ఈ బోత్ సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏ ఇన్వర్స్ జేతోని మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏ ఇన్వర్స్ జే అండ్ ఏ ఇన్వర్స్ జే మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో బేస్ ఏంటి ఏ, పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఐ మైనస్ జే, ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఐ ప్లస్ జే చేస్తాం కదా, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా, ఐ మైనస్ జే. ఇక్కడ కూడా బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ని యాడ్ చేయండి. ఏ పవర్ జే మైనస్ జే, ఇప్పుడు ఏ పవర్ ఐ మైనస్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ 0 వస్తుంది. ఎందుకు 0 వస్తుంది, జే మైనస్ జే అంటే 0నే కదా, ఇక్కడ ప్లస్ జే మైనస్ జే క్యాన్సిల్ అవుతే 0 వస్తుంది మనకు. ఏ పవర్ 0, ఇక్కడ ఏ పవర్ 0 అంటే వాల్యూ ఎంత అంటే 1. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ పవర్ ఐ మైనస్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. కానీ దేర్ ఫోర్ మనం ఫస్ట్ అనుకున్నాం కదా, లెట్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని, అంటే ఏ వాల్యూ 1కి ఈక్వల్ కావద్దు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూడండి బేస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది, కానీ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నాం. అండ్ ఇక్కడ కూడా ఐ మైనస్ జే ఈజ్ గ్రేటర్ దెన్ 1 అట, కానీ 1 వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి అర్థం, ఐ మైనస్ జే అనే వాల్యూ 1 కన్నా పెద్దది అని అర్థం, గ్రేటర్ దెన్ 1. దట్ ఈజ్ ఏంటంటే ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 ఏమవుతుందంటే ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఈ ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 ఏమవుతుంది, ఈ ఏకి ఇన్వర్స్ అవుతుంది, ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో అప్పుడు ఏమవుతుందంటే హెన్స్ డి ఈజ్ ఏ ఫీల్డ్ అవుతుంది. డి అనేది ఒక ఫీల్డ్ అని అర్థం. ఇక్కడ ఈ ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ ఏమైందంటే ఇన్వర్స్ అయింది. దేనికి, బేస్ ఏంటిది, బేస్ ఏంటిది ఇక్కడ ఏ కదా, ఆ ఏకి ఇన్వర్స్ అయింది కాబట్టి ఈ డి అనేది ఫీల్డ్ అవుతుంది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఈ పీడిఎఫ్ అనేది ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది ఎవరు యాక్సెస్ చేసుకోవాలంటే మెంబర్షిప్, నా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే యాక్సెస్ చేయగలరు. ఓకే, మీరు మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీరు ఏమైనా మ్యాథ్స్ సంబంధించిన నోట్స్ అడిగినా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎల్ఏక్యూ. ఇంతకుముందు మనం ఏం చేసాం, అదేంటి ఇంటిగ్రల్ డొమైన్ని ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, డిఫైన్ ఎ ఫీల్డ్ డెఫినేషన్ రాయాలి. షో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇక్కడ ఏమంటుండు, ఫీల్డ్, ఎవ్రీ ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయమంటుండు. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ని ఒక ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఫీల్డ్ని ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ రాయాలి ఫీల్డ్ది. చూసుకోండి డెఫినేషన్ ఏంటి, ఏ ఫీల్డ్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్. ఫీల్డ్ అనేది ఒక కమ్యూటేటివ్ రింగ్ అట, విత్ యూనిటీ ఇన్ విచ్ ఈచ్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఎ యూనిట్. ఇక్కడ ఏంటి, నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ అనేది 0కి ఈక్వల్ కాదు, దాన్ని నాన్ జీరో ఎలిమెంట్ అంటాం. ఈజ్ ఏ యూనిట్. దాని ఇది డెఫినేషన్. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ వాడే ఇచ్చింది కదా స్టేట్మెంట్ క్వశ్చన్లో, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎగ్జామ్ పేపర్ వచ్చినప్పుడు క్వశ్చన్ని 2-3 సార్లు జాగ్రత్తగా చూసుకోండి.
మనం చదివింది ఇదేనా, ఇది చేస్తుంది కరెక్టేనా ఒకసారి ఆలోచించుకొని చేయండి, ఎందుకంటే ఈ రెండు కొద్దిగా సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయమంటుంది. డన్. ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్, ఈ డాట్ అంటే మల్టిప్లికేషన్, ఓకేనా, ఈజ్ ఏ ఫీల్డ్ అనుకోండి, ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని ఫీల్డ్ అనుకోండి. ఇక్కడ ఎవ్రీ ఫీల్డ్ అన్నాడు కదా, అందుకే ఈ ఫీల్డ్స్ తీసుకున్నాను నేను, 3 ఫీల్డ్స్. ఇప్పుడు దెన్ ఎఫ్ ఈజ్ ఏ కమిటెడ్ టు రింగ్ విత్ యూనిటీ ఇన్ విచ్ ఈచ్ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇక్కడ ఏంటి, ఎఫ్ అనే కమ్యూటేటివ్ రింగ్లో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఏమవుతుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, దాని అర్థం అదే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నౌ ఏం చేయాలి మనం, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, అంతే కదండి. ఎఫ్ అనేది ఫీల్డ్ అనుకుందాం మనం, ఫీల్డ్ అనుకుంటే మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు ఇక్కడ, ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయమన్నాడు. దానికి ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇది అనుకోవాలి, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అనుకోండి. ఈ ఏ అండ్ బి ఫీల్డ్కి బిలాంగ్ అనుకోండి, ఫీల్డ్ అంటే ఎఫ్ఏ కదా. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డొమైన్ కావాలంటే ఎఫ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టండి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇంటిగ్రల్ డొమైన్ ఫార్ములా ఏంటి, ఇక్కడ డెఫినేషన్ చదివాం కదా ఇంటిగ్రల్ డొమైన్, ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రల్ డొమైన్ది ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, లేకుంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇది ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ దేనిది, ఇంటిగ్రల్ డొమైన్ది కదా. సో ఇది మనం ప్రూవ్ చేసామనుకోండి, ఫీల్డ్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ లెక్క మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పటికి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 కేసులు చేయాలి మనం, కేస్ 1 అండ్ కేస్ 2. ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసినట్టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏబి వాల్యూ అనేది 0 అవుతుంది, లేదా బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏబి వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు ఆ 2 కేసులు మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే ఇంటిగ్రల్ డొమైన్ లెక్క మారుతుంది ఫీల్డ్. కేస్ 1 ఏం చేయాలంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. ఇక్కడ ఎక్కడ అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఇక్కడ ఈ బి వాల్యూ ఏ వాల్యూ అనేది 0కి ఈజ్ ఈక్వల్స్ టు కాదు, అంటే బి వాల్యూ అనేది 0కి ఈజ్ ఈక్వల్స్ టు కదా. సో ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకొని బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏ ఇన్వర్స్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. ఇక్కడ ఏ ఇన్వర్స్ను ఏని ఒక బ్రాకెట్లో రాసి బిని బయట రాసేయండి, ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0 అంటే 0. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎంత వాల్యూ 1. నేను ప్రాపర్టీస్ చెప్పాను కదా యూనిట్ 1లో, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీస్లో ఇది ఉంటుందండి. ఏ ఇన్వర్స్ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి మనం, ఓకేనా. ఇక్కడ ప్రూవ్ చేసామా, బి బిలాంగ్స్ టు 0 అయింది, కాబట్టి ఇక్కడ ఏబి వాల్యూ 0 వస్తుంది, ట్రూ కదా. డన్, కేస్ 1 ట్రూ అయింది. ఇప్పుడు బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే చూసుకోండి, ఇక్కడ బి ఇన్వర్స్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేశాను. ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్, ఇక్కడ బోత్ సైడ్ రైట్ సైడ్ అనేది బి ఇన్వర్స్ని మల్టిప్లై చేశాను. చేస్తే ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ ఒక బ్రాకెట్లో రాస్తే ఒక ఫార్ములా ఇదేంటి 1 అవుతుంది వాల్యూ. బి ఇంటూ బి ఇన్వర్స్ వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ అనేది 0 వచ్చింది కదా. ఇక్కడ బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందని మనం ప్రూవ్ చేసాం. డన్. అప్పుడు ఏమవుతుంది, ఏబి వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ 2 కేసులు ట్రూ అని ప్రూవ్ అయిన కారణంగా ఏం చెప్పచ్చు అంటే హెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు ఎదర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేంటి ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ కదా, డెఫినేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఇది. సో ఎవ్రీ ఫీల్డ్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని మనం చెప్పచ్చు. దీని ప్రకారం చూసుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది చూసుకుంటే ఎగ్జాంపుల్, ఈ ఫీల్డ్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.
ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. మీకైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మెసేజ్ ఇస్తాను నీకు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్డ్ యూనిట్లో కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఎల్ఏక్యూస్, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఫోర్త్ యూనిట్ ఎల్ఏక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తానండి, నో ప్రాబ్లం. ఏదంటే మీరు కొందరు అడుగుతున్నారు కదా షార్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్ అని. సో యూనిట్ 4 చేయమంటే చేస్తాను ఎల్ఏక్యూస్, లేదంటే మనం నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.